వెల్కమ్ టు 99 టీవీ స్పెషల్ లైవ్ షో. డాక్టర్ కన్నిగంటి రమేష్ గారితోటి, ఫౌండర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్. విస్తారమైన అనుభవం విదేశీ వ్యవహారాలు, అలాగే దేశ రక్షణ, ఆంతరింగిక భద్రత, తీర ప్రాంత రక్షణ వ్యవహారాల్లో ఇప్పటివరకు ఆయన చాలా రీసెర్చ్ పేపర్స్ వెలువరించారు. ఇజ్రాయిల్లో హి డిడ్ హిస్ పిహెచ్డి ఆన్ సెక్యూరిటీ స్టడీస్. అది కాక ఇటీవలే స్టాన్ఫర్డ్ విజిట్ చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఎట్లా క్రైమ్ని, డిఫరెంట్ షేప్స్లో ఉన్న క్రైమ్ని ఎలా అడ్రస్ చేయొచ్చు, వీటన్నిటి మీద ప్రస్తుతం సీజ్ ద షిప్ ఇది చాలా ట్రెండ్ అవుతోంది సోషల్ మీడియాలో. ఏంటి, షిప్ని ఎడాపెడా సీజ్ చేయొచ్చా? సీజ్ చేయాలంటే మనకుండే అధికారాలు ఏంటి, మనకున్న పరిధులు ఏంటి, విస్తృతి ఏంటి, వీటన్నిటి మీద సమగ్రంగా ఇప్పుడు కాదు, ఆయన 2017లోనే ఆయన గీతంలో ఒక లెక్చర్, ఎండోమెంట్ లెక్చర్ డెలివర్ చేశారు, ఒక డీటెయిల్ స్టడీ. ఈయనతో పాటు ఈయన ప్రస్తుతం ఒక 4-5 రాష్ట్రాల పోలీస్ యంత్రాంగాలతో కలిసి పనిచేస్తున్నారు. ఆంతరింగిక భద్రత, తీర ప్రాంత భద్రత. సో వెల్కమ్ డాక్టర్ రమేష్ కన్నిగంటి. నమస్తే. నమస్తే వాసుదేవన్ సార్. సీజ్ ద షిప్ ఎప్పుడు చేద్దాం? చాలా నాకు తెలిసి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా ఈ 974.45 కిలోమీటర్లు, అంటే 974 కిలోమీటర్స్ శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు మనకున్న సముద్ర తీర ప్రాంతాన్ని మనం కాపాడుకోవాల్సింది. ఎందుకంటే మన స్వర్ణాంధ్రప్రదేశ్కి ఈ సముద్ర తీర ప్రాంత భద్రత ఒక వెన్నుముక. ట్రేడ్, టెక్నాలజీ, టూరిజం, టెర్రరిజం, అన్నిటికీ మించి లోకల్ టాలెంట్ను ఉపయోగించి మనము టెర్రరిజాన్ని అంతమొందించాలి. ఈ 9 సముద్ర తీర రాష్ట్రాలు ఉన్నాయి భారతదేశంలో. భారతదేశం మొత్తానికి మన 99 టీవీ ప్రేక్షకులకి మీ ద్వారా నేను తెలియజేస్తుంది ఏంటంటే, భారతదేశానికి 7,516 కిలోమీటర్ల సువిశాల సముద్ర తీర ప్రాంతం ఉంది. 9 కోస్తా రాష్ట్రాలు ఉన్నాయి వాసుదేవన్ గారు. గుజరాత్ నుంచి తీసుకుందాం. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్ర, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్. ఈ నెక్లెస్ ఊహించుకోండి. ఈ నెక్లెస్లో ఈ 9 సముద్ర తీర ప్రాంత రాష్ట్రాలు ప్లస్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ మనకి, దాంతోపాటుగా లక్షద్వీపు, ఈ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కలిపి మనకి 7,516 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉంది. అందుట్లో భారతదేశానికి ఉన్న ఈ 9 కోస్తా రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 974.45 కిలోమీటర్లు, అంటే 975 కిలోమీటర్ల వరకు మనకి సువిశాల సముద్ర తీర ప్రాంతము శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు విస్తరించింది. ఈ సువిశాల సముద్ర తీర ప్రాంతంలో వైటల్ ఇన్స్టలేషన్స్ అంటారు ఇంగ్లీష్లో. తెలుగులో చెప్పాలంటే మన మానవ శరీరంలో ఎట్లయితే ముఖ్యమైన అవయవాలు ఉంటాయో ఆ అవయవాలను కాపాడుకోవటం, అంటే ఇంపార్టెంట్ ఆర్గాన్స్ని వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ఇన్ అవర్ హ్యూమన్ బాడీ. ద సేమ్ వే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండ్ ఆంధ్రప్రదేశ్ పీపుల్, ఆంధ్రప్రదేశ్ కార్పొరేట్ ఇండస్ట్రియల్ సెక్టర్, స్టూడెంట్ కమ్యూనిటీ, ఫిషింగ్ కమ్యూనిటీ అందరం కలిసి మనము ఈ సముద్ర తీర ప్రాంతాన్ని కాపాడుకోవటం చాలా అవసరం. ఇది కాంటెక్స్ట్. ఈ కాంటెక్స్ట్లో మొన్న కాకినాడ పోర్టుకు సంబంధించి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అండ్ అదర్స్కి సంబంధించి ఏదైతే రైసు అక్కడ ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉందనేది, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఒక బోట్లో లోకల్ పోలీసుల్ని కలుపుకొని సముద్రం లోపలికి వెళ్ళి పెద్ద షిప్ని, అందుట్లో తప్పనిసరిగా స్మగుల్డ్, ఇల్లీగల్ ఆర్ ఒక నెఫేరియస్ మైండ్ సెట్తో, అంటే ఒక గ్రీడ్ అనే మైండ్ సెట్తో చాలామంది దాన్ని విదేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. కాబట్టి సీజ్ ద షిప్. ఆ షిప్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు కట్టడి చేయండి, దాన్ని నిలవరించండి, దాన్ని ముందలకి పోనివ్వద్దు అని మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఆయన తనదైన స్టైల్లో, తనదైన స్వాగ్తో, తనదైన యాటిట్యూడ్తో చెప్పారు. ఓకే, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, సీజ్ ద షిప్ అధికారం ఎవరి చేతిలో ఉంది? నేను చేసిన రీసెర్చ్ ప్రకారము, నేను ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో పిహెచ్డి ఇన్ అమెరికన్ స్టడీస్ చేశాను సార్. పోస్ట్ డాక్టరేటు ఇజ్రాయెల్ దేశంలో చేశాను. పైగా లాస్ట్ 2013 మార్చి 21 నుంచి ఇవాళ వరకు మన దేశ అంతర్గత భద్రత, విదేశీ వ్యవహారాల మీద పనిచేసే సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ని స్థాపించి, నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా రిజైన్ చేసి, సొంత లాభం పక్కబెట్టి కొంత అయినా దేశానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో
మా ముత్తాత కన్నెగంటి హనుమంతు గారు బ్రిటిష్ వాళ్ళు కాల్ చంపిన నేపథ్యం కాబట్టి నాది, వాళ్ళ ముదిమనవడుగా ఐ హ్యావ్ టేకెన్ ఇట్ యాజ్ ఏ నేషనల్ సెక్యూరిటీ, జాతీయ భద్రత, మానవ భద్రత, హ్యూమన్ సెక్యూరిటీ యాజ్ మై కాలింగ్ ఇన్ మై లైఫ్. రైట్. ఇప్పుడు ఈ షిప్ని సీజ్ చేసే అధికారం ఎవరికున్నది అనే ఒక టెక్నికల్ ప్రశ్న మీరు అడిగారు సార్. దానికి నా సమాధానం, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్, శ్యామ్ జగన్నాథన్ ఐఏఎస్ గారు ముంబైలో హెడ్ క్వార్టర్స్ ఉంటాయి. భారతదేశంలో ఉన్న 12 మేజర్ పోర్ట్లు, 180 మైనర్ పోర్ట్లు, వీటికి సంబంధించి కంప్లీట్ అధికారం, పూర్తి పవర్స్ డీజీ షిప్పింగ్కి ఉంటాయి. నెంబర్ 1. నెంబర్ 2, సముద్ర తీర ప్రాంతం ఊహించుకోండి అందరూ. మన విశాఖపట్నం సముద్ర తీరం నుంచి 12 నాటికల్ మైల్స్ లోపల వరకు, అంటే 24 కిలోమీటర్స్ వరకు కోస్టల్ పోలీస్, ఆంధ్ర కోస్టల్ పోలీస్కి కేసు రాసే అధికారం ఉంటుంది. ఆ షాలో వాటర్. దిస్ ఇన్సిడెంట్ హ్యాస్ టేకెన్ ప్లేస్ ఎట్ కాకినాడ. కాకినాడ తీరం నుంచి 12 నాటికల్ మైల్స్ లోపల ఉందా ఈ షిప్, బయట ఉందా అనేది ఇప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. అంటే మీ ద్వారా 99 టీవీ ద్వారా, ఎందుకంటే డైరెక్ట్గా చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారిని కానీ లేకపోతే అక్కడ ఉన్న అధికారులు కానీ మనం రీచ్ అవ్వలేం కాబట్టి మీడియా ద్వారా ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది, అధికారికంగా వాళ్ళు ఏమన్నా సమాచారం ఇస్తే మొదటి 24 కిలోమీటర్లు లేదా 12 నాటికల్ మైల్స్ అంటారు. ఆ లోపల గనక పవన్ కళ్యాణ్ గారు ఈ షిప్ని సీజ్ చేయమంటే ఆ అధికారము ఒక కోస్ట్ గార్డ్కి కానీ ఒక డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్కి మాత్రమే అధికారం ఉంటుంది. పోలీసు ఓన్లీ కేసు రాయగలరు, కేసు మాత్రం రాయగలరు. ఏది ఆ స్మగుల్డ్ గూడ్స్ వెళ్తుంది అనేది మాట కేసు రాయగలరు. నాకు ఇక్కడ ఇంకొక టెక్నికల్ డౌట్, యూ కెన్ కంటిన్యూ. నా డౌట్ క్లియర్ చేసి మీరు కంటిన్యూ చేయండి. సి ప్రొహిబిటెడ్